హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని వ్లాగ్స్. ఈరోజు మేమైతే కాశీపట్నం వెళ్తున్నామండి. మా అన్నయ్య ఫ్యామిలీ, తమ్ముడు వాళ్ళతో కలిసి సరదాగా బయటకు వెళ్దామని ఎప్పటి నుంచో అనుకున్నాం. ఇప్పటికి కుదిరింది. సమ్మర్ కదా, ఇంట్లో పిల్లలు ఉండలేకపోతున్నారని వాళ్ళని కూడా అలా సరదాగా బయటకు తిప్పినట్టు ఉంటుందని అందరం కలిసి వెళ్ళాము. అది కూడా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళామండి. కాశీపట్నం అయితే మా ఊరి నుంచి చాలా దగ్గరండి. ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అందుకని ఇంకా అలా చాలా లాంగ్ కూడా కాదు కదనని బయలుదేరామండి. అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అంతా కొండలు ఎక్కువగా ఉంటాయండి కాశీపట్నం అంటే. అలా దారిలో ఒక తల్లి గుడి కనిపించిందండి, కొత్తమ్మ తల్లి గుడి. ఆ తల్లి దగ్గర దండం పెట్టుకొని ఇంకా లోపలికైతే స్టార్ట్ అయ్యాము. వచ్చేసామండి. ఇంకా దిగ్గానే బైక్స్ అటు పార్కింగ్ అటు చేసి వాటర్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో చూస్తున్నామండి. అంటే సమ్మర్ కదా, ఎక్కువ నీళ్ళైతే ఉండదు. మేము బైక్స్ అటు పార్కింగ్ చేసిన వరకు వాటర్ ఉండేది ఒకప్పుడైతే. అంటే కార్తీక మాసంలో ఆ వర్షాలు ఎక్కువ పడినప్పుడు, పిక్నిక్స్ టైంలో అలా అయితే వాటర్ ఎక్కువగా ఉంటుందండి. ఫ్లోటింగ్ అటు బాగా వస్తుంది. ఇంకా జనాలు కూడా ఎక్కువగా వస్తారు. సమ్మర్ కదా, కొంచెం అలా కొంచెం ఇంట్లో ఉండలేని వాళ్ళు అలా వచ్చారండి. అక్కడక్కడ కనిపించి ఇంకా మా వాళ్ళైతే వాటర్లోకి దిగేశారండి. అక్కడక్కడ జనాలు కూడా వచ్చారు. నన్ను కూడా రమ్మని పిలిచారు, కానీ నాకైతే ఇష్టం ఉండదు అలాగా. బాబు ఇంకా చిన్నోడు కదా. చూడండి మా వారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మా తమ్ముడు మా చిన్నోడిని ఎత్తుకొని వాటర్లోకి దించాడండి. వాడు ఎలా రియాక్షన్ ఇస్తాడోనని, కానీ వాడైతే ఏమి రియాక్ట్ అవ్వలేదు. అన్నయ్య వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా స్నానం మాటే అయిపోగానే బ్యాక్ అయితే రిటర్న్ అయ్యామండి. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అండి. అక్కడ ఫేమస్ టెంపుల్ శివయ్య చెట్టులో వెలిచాడంటే చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇంకా పిల్లలకంట సరదా తీరలేదంట. ఇంకా చేస్తాం, ఇంకా స్నానం చేస్తామంటే అక్కడ ఒక పెద్ద కుండీలా కనిపిస్తే ఇంకా మా అన్నయ్య వాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ స్నానం చేయించారండి. మా వారు కూడా మా పెద్దోని తీసుకెళ్ళి స్నానం చేయించారు. ఇంకా అందరూ మళ్ళీ ఒకసారి అక్కడ చేసింది కాక ఇక్కడ కూడా అందరూ స్నానాలు అయితే చేశారు. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసారండి. ఇంకా మళ్ళీ అలా అందరం కలిసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే. అక్కడ దారిలో ఈతపళ్ళ చెట్టు కనిపిస్తే మా వదిన కిందకి దిగి అవన్నీ ఏరుతుందండి. ఇంకా అలా ఇంటికి వెళ్తుంటే అందరికీ టీ తాగాలనిపించిందండి. ఇంకా మా ఊరు దగ్గరలో ఉన్న టీ స్టాల్ దగ్గర అయితే దిగాము. ఇంకా లోపలికి వెళ్ళి ఎవరికి నచ్చిన టీ వాళ్ళైతే చెప్పుకొని తాగామండి. అలాగా ఎలా ఎంజాయ్ చేసుకున్నారో, నవ్వుకొని మాట్లాడుకున్నారు. మా ఇద్దరు బుడ్డోళ్ళు అయితే అలసిపోయారండి పాపం. ఎలా బొజ్జున్నారో చూడండి. మా ఇద్దరు పెద్దోళ్ళు అయితే ఆడుతున్నారు. అయితే వీడియో తీసినట్టు కూడా నాకు తెలియదండి. చూడండి నన్ను అయితే ఎలా గిల్లేసాడో, నా రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఇదేనండి ఇంకా నా మొదటి వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్.